హలో అండి, నేను డాక్టర్ హరీష్, కన్సల్టెంట్ ఫిజిషియన్ సెంటినీ హాస్పిటల్. ఇవాళ మనం విటమిన్ డి దాని యొక్క లోపం గురించి తెలుసుకుందాం అండి. విటమిన్ డి అనేది సన్లైట్ ద్వారా మన స్కిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. విటమిన్ డి అనేది మన బాడీలో కాల్షియం అబ్జార్బేషన్ కి ఉపయోగపడుతుంది అనమాట. విటమిన్ డి అనేది ఈ జనరేషన్ లో మనం యంగ్ పీపుల్ కానివ్వండి, ఎల్డర్లీ పీపుల్ కానివ్వండి, మనం క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నాము. ఆఫీసెస్ లో, ఏసీలో ట్రావెల్ చేస్తున్నా కానీ మనం ఏసీలోనే వెళ్తున్నాం కాబట్టి సన్లైట్ ఎక్స్పోజర్ వెరీ మినిమల్ ఉండటం మూలంగా విటమిన్ డి లోపం అనేది చాలా కామన్ గా చూస్తున్నాం. సో కాల్షియం తగ్గిపోవటం మూలంగా ఏమవుతుందంటే ఈ బోన్స్ వీక్ అయిపోయి ఉండటం, చేతులు కాళ్ళు లాగేయటం, నీరసాలు రావటం ఇలాంటివి చూస్తాము. ఇవన్నీ కొంచెం నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ కాబట్టి మనం కేవలం లక్షణాలు బట్టి విటమిన్ డి డెఫిషియన్సీని చెప్పలేము. సో బ్లడ్ టెస్ట్ చేస్తే విటమిన్ డి డెఫిషియన్సీ 3 విభాగాలుగా విభజిస్తాం. మైల్డ్ డెఫిషియన్సీ, మోడరేట్ అండ్ సివియర్ డెఫిషియన్సీ. మైల్డ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కొంచెం ఎర్లీ అవర్స్ లో సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతుంటే సరిపోతుంది, నార్మల్ లెవెల్స్ రీచ్ అవుతుంది విటమిన్ డి. మోడరేట్ అండ్ సివియర్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కనుక విటమిన్ డి అనేది క్యాప్సూల్ ఫామ్ లో తీసుకోవాల్సి ఉంటుంది. అది డైలీ సప్లిమెంట్స్ కిందైనా కాల్షియం తో కలిపి తీసుకోవచ్చు, లేదా వీక్లీ వన్స్ విటమిన్ డి టాబ్లెట్ అట్లా 8 వారాలు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ 8 వీక్స్ కన్నా ఎక్కువ తీసుకున్నా కానీ అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తుంది. అవే కాకుండా ఈ మధ్య బయట కొన్ని ఫుడ్స్ లో విటమిన్ డి ఫార్టిఫికేషన్ ఫుడ్స్ కూడా వస్తున్నాయి. అవి కూడా మనం అందుబాటులోనే అవి కూడా తీసుకోవచ్చు.